హాయ్ అండి. నమస్తే. కింగ్ మేకర్ 4వ భాగం. సరిగ్గా పావుగంట తరువాత ఆగిపోయాయి 35mm స్క్రీన్ మీద కదులుతున్న దృశ్యాలు. ప్రొజెక్షన్ ఆగిపోయింది. వెంటనే వెలిగాయి ఆ హాల్లోని లైట్లు. స్క్రీన్ వెనక్కి జరగడం, చీలిపోయిన గోడ కలిసిపోవడం ఒకేసారి జరిగిపోయింది. ఎన్నడూ చూడని ఆ దృశ్యాలను మొట్టమొదటిసారిగా చూస్తూ విక్రమ్ విపరీతమైన ఆశ్చర్యానికి గురయ్యాడు. ప్రొజెక్షన్ ఆగి లైట్లు వెలుగుతున్నాయి. అటునుంచి తన దృష్టి ఎదురుగా కూర్చుని ఉన్న నేహాని వైపు మరల్చాడు. పరిపరి విధాల పరుగులు తీస్తున్నాయి విక్రమ్ ఆలోచనలు. అసలు ఆ దృశ్యాలు తనకెందుకు చూపించినట్లు? మెడ వరకు మనిషిని, తలభాగం సర్పాన్ని పోలిన ఆ విగ్రహం ఏ దేవతకు సంబంధించింది? అరణ్యాలను, ఆటవిక గూడాన్ని తనకి చూపించటంలో నిహాని ఉద్దేశం ఏమిటి? ఒకదాని తర్వాత ఒకటిగా మస్తిష్కంలో తలనెత్తుతున్న ప్రశ్నలకు సమాధానాలను గురించి ఆలోచిస్తూ మౌనంగా ఉండిపోయాడు విక్రమ్. వెల్ మిస్టర్ విక్రమ్, నువ్వు చూసిన ఆ దృశ్యాలను గురించి ఎలా ఫీల్ అవుతున్నావు? వాటిలో నువ్వు క్యాచ్ చేసిన పాయింట్ ఏమిటి అని అడిగాడు నేహాని. చిన్నగా నవ్వాడు విక్రమ్. ఒక పావలా ఇచ్చి కాశీపట్నం చూడరా బాబు అంటూ చూపించే బయోస్కోప్ చూసేవాడిని నా చిన్నతనంలో. దానికి దీనికి పెద్ద తేడా కనిపించలేదు నాకు అన్నాడు. అతని మాటలకు పెద్దగా నవ్వేశాడు నేహాని. గుడ్ జోక్ అన్నాడు నవ్వుతూనే. జోక్ కాదు, సీరియస్గానే చెబుతున్నాను. ఈ బయోస్కోప్ చూడడానికా నన్ను ఎంత దూరం తీసుకొచ్చారు అన్నాడు. నోనో, డోంట్ ఫీల్ లైక్ దట్. నువ్వు చూసినవి సాధారణమైనవి కావు. అవి నీకు చూపించటం సరదా కోసం కూడా కాదు అన్నాడు నేహాని. మరి చెబుతాను అంటూ విశ్వోగ్ర దేవత పెదవుల మధ్య ఉన్న నాగరత్నం ప్రత్యేకతలను, మహిమలను అతనికి విడమరిచి చెప్పాడు నేహాని. శ్రద్ధగా వింటున్నాడు విక్రమ్. అమూల్యమైనది, అత్యంత మహిమలు గలది అయిన నాగరత్నాన్ని సంపాదించే ప్రయత్నంలో నా ముఖ్య ఆంతరంగికుడైన భాష ఇప్పటికే తలమునకలై ఉన్నాడు. అసాధారణ ప్రజ్ఞావంతుడైన భాష ఆ రత్నాన్ని చేజిక్కించుకోగలడు అన్న నమ్మకం నాకుంది అన్నాడు నేహాని. విక్రమ్ చురుగ్గా చూశాడు అతని మొహంలోకి. నాగరత్నం ఎక్కడుందో మీకు తెలుసు. దాని మహిమ ఎటువంటిదో మీకు తెలుసు. దానిని సంపాదించే ప్రయత్నంలో ఆల్రెడీ ఓ మనిషి ఒకడు తలమునకలై ఉన్నాడని, అతడు ఆ పని తప్పకుండా పూర్తి చేస్తాడని మీరే చెబుతున్నారు. అన్ని పనులు మీరే పురమాయించుకుని పూర్తి చేసుకుంటున్నప్పుడు ఇంకా నన్నెందుకు బలవంతంగా ఇక్కడికి రప్పించినట్లు అని అడిగాడు. అది అలా అడిగావు, బావుంది. నిన్ను ఎందుకు రప్పించానో చెబుతాను విను అంటూ చెప్పడం ప్రారంభించాడు నేహాని. అసహనాన్ని అదిమిపెట్టుకుంటూ సిగరెట్ వెలిగించుకున్నాడు విక్రమ్. మిస్టర్ విక్రమ్, నాగరత్నం అత్యంత మహిమలు కలిగింది అని నీకు ఇంతకు ముందే చెప్పాను. కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు గలవాటికి తప్ప ఎంతటి శక్తి సామర్థ్యాలు గలవారికైనా అది శాశ్వతంగా కైవసం కాదు. అరుదైన ఆ ప్రత్యేక లక్షణాలు నీలో ఉన్నాయి కనుకనే నిన్ను ఇక్కడికి రప్పించి నీకు ఈ బాధ్యతను అప్పగించాలి అని నిర్ణయించుకున్నాను. చెప్పడం ఆపి విక్రమ్ మొహంలోకి చూశాడు నిహాని. తీవ్రంగా ఆలోచిస్తున్నాడు విక్రమ్. నిహాని మాటలు విన్న తరువాత జైలు నుండి వీడ్కోలు పలికి తనని ఆశీర్వదిస్తూ వృద్ధ ఖైదీ జాలయ్య అన్న మాటలు అతని చెవుల్లో మార్మోగడం ప్రారంభించాయి. అతి త్వరలో ఒక అపూర్వమైన వస్తువు నీకు లభించనున్నది అని అతనన్న మాటలకు అర్థం ఇదేనా? మిస్టర్ విక్రమ్, ఏమిటంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? అతడి ఆలోచనల్ని భంగపరుస్తూ అడిగాడు నిహాని. ఏమీ లేదు. నాలో అటువంటి ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయని మీకెవరు చెప్పారు అని అడిగాడు విక్రమ్ ఆలోచనల నుంచి బయటపడుతూ. ఒకరు చెప్పడం కాదు, భారతదేశం అంతటా వందలాది మంది అనుచరులను నియమించి అతి ప్రయత్నం మీద నిన్ను గురించి తెలుసుకోగలిగాను. ఆల్ రైట్, ఇప్పుడు నేనేం చేయాలి? నాగరత్నాన్ని సంపాదించి నీ అంతటి నువ్వే నాకివ్వాలి. మీ అంతరంగికుడు భాష ప్రస్తుతం ఆ ప్రయత్నంలోనే ఉన్నాడని చెప్పారుగా? చెప్పాను, కానీ ఎంతటి ప్రతిభావంతుడి దగ్గరైనా ఎంతోసేపు నిలవని అసాధారణమైన శక్తి గలది నాగరత్నం అని కూడా చెప్పాను. అందుకని రెట్టించాడు విక్రమ్. సాంగ్రీ గూడెం నుండి నాగరత్నాన్ని తస్కరించే ప్రయత్నంలో భాష సఫలీకృతుడైనా కాకపోయినా నువ్వు ఆ పని పూర్తి చేయాలి. అంటే ఏముంది? భాష దాన్ని తస్కరించగలిగితే అతడి నుంచి దాన్ని నువ్వు స్వాధీనం చేసుకుని నీ చేతుల మీదుగా నువ్వే దాన్ని నాకు ఇవ్వాలి. ఆ ప్రయత్నంలో అతడు ఫెయిల్ అయితే విశ్వోగ్ర దేవత పెదవుల మధ్య ఉన్న ఆ రత్నాన్ని నువ్వే తస్కరించి తీసుకురావాలి. అలా చేయడానికి నేను ఇష్టపడకపోతే? వినోదంగా నవ్వాడు అతని మాటలకు నిహాని. ఇష్టపడకపోవడం అన్న ప్రసక్తి లేదు మిస్టర్ విక్రమ్. నువ్వు తప్పకుండా ఇష్టపడతావు.
ఎందుకంటే ఆ పని చేసినందుకు నేను నీకు ఇవ్వబోయే బహుమతి ఎంతో తెలుసా? ప్రశ్నార్థకంగా చూశాడు విక్రమ్. 1000 కోట్ల అమెరికన్ డాలర్స్ గంభీరంగా అనౌన్స్ చేశాడు నిహాని. వింటూనే పెద్దగా నవ్వడం ప్రారంభించాడు విక్రమ్. 2 నిమిషాల పాటు అలా నవ్వుతూనే ఉన్నాడతను. అది చూసి సీరియస్గా మారిపోయింది నిహాని వదనం. ఎందుకా నవ్వు అని అడిగాడు. డబ్బుతో అన్ని పనులు పూర్తి చేయటం సాధ్యం కాదని ఇంతకు ముందు మీరే చెప్పారు మిస్టర్ నిహాని. అలాగే డబ్బు ఎరవేసి అందరినీ వశం చేసుకోవడం సాధ్యం కాదని కూడా మీరు తెలుసుకుంటే మంచిది. కంగు తిన్నాడు నిహాని. అంటే? డబ్బుకి అమ్ముడుపోయే మనిషిని కాదు నేను. అమాయకులైన ఆటవికులను ఆరాధించవలసిన పవిత్ర దేవతామూర్తికి అపచారం తలపెట్టే అల్పుణ్ణి అంతకంటే కాను. తెల్లబోయాడు అతని మాటలకు నిహాని. 1000 కోట్ల అమెరికన్ డాలర్స్ అంటే ఇండియన్ కరెన్సీలో సుమారుగా 40,000 కోట్ల రూపాయలు. ఒకే కుటుంబానికి చెందిన 2-3 తరాల వాళ్లు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ కూర్చుని తిన్నా తరగనంత సొమ్ము. అటువంటి సంపదను గడ్డిపోచగా భావించి తృణీకరిస్తున్న విక్రమ్ మెంటల్ స్టెబిలిటీని, నిజాయితీతో కూడిన అతని వ్యక్తిత్వాన్ని మనసులో మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు నిహాని. ఆల్ రైట్, నీకు ఎంత కావాలో అడుగు అన్నాడు గంభీరంగా. అడగడం కాదు, నీ సకల సంపదలు నా పాదాల ముందు కొమ్మరించిన నేను నీకు లొంగను. నువ్వు చేయమంటున్న నీచమైన పనిని చెయ్యను. విక్రమ్, సీరియస్గా అరిచాడు నిహాని. అరవకు మిస్టర్ నిహాని, అనవసరంగా నీ రక్తపోటును పెంచుకోకు. అనాదిగా మీ దేశీయులు అదును చిక్కినప్పుడల్లా మా భారతదేశ సంపదని దోచుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు ఎంగిలి మెతుకులు విధిల్చినట్లు డబ్బును ఎరవేసి మమ్మల్ని దేశద్రోహుల్ని చేయాలని ప్రయత్నిస్తున్నారు. మీరు ఎన్ని విధాల ప్రయత్నించినా ఇక మీదట మీ ఆటలు సాగవు. మా అనుమతి లేకుండా ఈ భూమి మీద పుట్టిన గడ్డి పరగను కూడా మీరు తరలించుకుపోలేరు ఆవేశంగా అన్నాడు విక్రమ్. స్టాప్ ఇట్ విక్రమ్. షేక్ బొహాతిర్ నిహాని చరిత్రలో అనుకున్నది సాధించకపోవడం అంటూ ఇంతవరకు జరగలేదు. ఇప్పుడు జరుగుతుంది. నాకు నాగరత్నం కావాలి. నువ్వే దాన్ని తెచ్చి నాకు ఇవ్వాలి. ఇంపాసిబుల్. అదే నీ చివరి నిర్ణయమా? అవును, అందులో ఎలాంటి మార్పు ఉండదు. మిస్టర్ విక్రమ్, నువ్వు ఉన్నది నా స్థావరంలో అన్న సంగతి మర్చిపోకు. నా అనుమతి లేకుండా ఇక్కడి నుంచి కదలడం అసంభవం. పిరికివాడికి ప్రాణాల మీద తీపిగలవాడికి వినిపించండి మీ బెదిరింపులు. నేను బయలుదేరుతున్నాను. నాగరత్నం మాట మర్చిపోయి బుద్ధిగా మీరు మా దేశాన్ని వదిలి వచ్చిన దారినే మీ దేశం వెళ్ళిపోవడం మంచిది అంటూ లేచి గబగబా ద్వారం వైపు అడుగులు వేయడం ప్రారంభించాడు. అంతవరకు ఆ ఇద్దరి మధ్య జరుగుతున్న సంభాషణను వింటూ ఓ పక్కగా నిలబడి ఉన్నాడు ఆయూబ్. బాస్ కళ్లతో సైగలు చేసిన మరుక్షణంలోనే సూటును విప్పేసి బాడీ బిల్డర్లా అండర్వేర్తో తన కండలను ప్రదర్శిస్తూ తొడచరిచి ముందుకు దూకి విక్రమ్ దాదాకి అడ్డుగా నిలబడ్డాడు ఛాతీ విరుచుకుంటూ. 2 అడుగులు వెనక్కి వేసి అతని వంక ఎగాదిగా చూశాడు విక్రమ్. గుడ్, చాలా బాగుంది నీ బాడీ. ఈ ఫోజులు ఇక్కడ ఇవ్వడం కంటే ఏ ఒలింపిక్ కాంపిటీషన్స్లో అయినా ఇస్తే కనీసం కాంస్య పథకమైనా వచ్చుండేది అన్నాడు వెటకారంగా. కోపంగా ఎర్రగా కందిపోయింది ఆయూబ్ ముఖం. ఏయ్ అని హోంకరిస్తూ అతని మీదకు లంఘించాడు. గూండాలకు గూండాగా పేరు తెచ్చుకున్న విక్రమ్ ప్రదర్శించిన ఫైటింగ్ టెక్నిక్స్ ముందు ఎందుకూ పనికిరాలేదు అతని హోంకరింపులు. అయితే 5 నిమిషాలలో అతని చేతుల్లో చిత్తయి ఆయాసంతో రొప్పుతూ నేల మీద వెల్లకిలా పడిపోయాడు ఆయూబ్. పోరాటానికి కండబలం ఎంత అవసరమో గుండెబలం కూడా అంతే అవసరం మిస్టర్ ఆయూబ్. ప్రత్యర్థిని మట్టి కరిపించాలంటే శక్తితో పాటు యుక్తి కూడా ప్రదర్శించవలసి ఉంటుంది. పైకి లేవబోతున్న ఆయూబ్ ఛాతీ మీద పాదమానించి అదుముతూ అన్నాడు విక్రమ్. ఆ తరువాత నిహాని వంక కేర్లెస్గా చూస్తూ అక్కడి నుంచి బయలుదేరబోయాడు. అంతలో చక్ 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 మంటూ విచ్చుకున్నాయి ఆ హాలుకి 3 వైపులా ఉన్న గోడలు. స్టెన్గన్స్ పుచ్చుకున్న అరబ్బీ వీరులు 1/2 మంది ఆ మార్గాల గుండా లోపలికి దూకుతూనే గన్స్ని 3 వైపుల నుంచి గురిపెట్టి బాస్ అనుమతి కోసం ఎదురు చూశారు. నో, డోంట్ షూట్ అన్నాడు నిహాని. చిన్నగా నవ్వాడు విక్రమ్. నాకు తెలుసు నిహాని సాబ్, నన్ను బెదిరించడం తప్ప చంపడం నీ చేతకాని పని. ఎందుకంటే నాగరత్నం సంపాదించే లక్షణాలు గల ఏకైక వ్యక్తిని ప్రస్తుతం నేనే కనుక అన్నాడు. ఎస్, అందుకే నిన్ను ప్రాణాలతో వదులుతున్నాను. నువ్వు నాగరత్నాన్ని తప్పకుండా సాధిస్తావు. నీ చేతులతోనే దాన్ని నాకు సమర్పిస్తావు అన్నాడు ధీమాగా. అలాగని కలలకంటూ కూర్చోకు. ఆ తరువాత నిరాశతో కుమిలిపోవలసి ఉంటుంది. నో,
నీ నుంచి నాగరత్నాన్ని పొందగలను అన్న నమ్మకం నాకుంది. అసంభవం. అసంభవం అనే మాట ఈ నిహాని నిఘంటువులోనే లేదు. నీ చేతుల మీదుగానే ఆ అపురూప రత్నాన్ని తీసుకుంటాను. ఇట్ ఈజ్ ఎ ఛాలెంజ్ అన్నాడు నిహాని. ఛాలెంజ్ అన్నాడు విక్రమ్. అన్నాడే గాని నిహాని అంత ధీమాగా ఎలా ఛాలెంజ్ చేయగలుగుతున్నాడో అర్థం చేసుకోలేకపోయాడు అతను. ఆ విషయం గురించి తీరుబడిగా ఆలోచించాలి అని నిశ్చయించుకుని ఇక నేను వెళ్ళొచ్చా అని అడిగాడు. చిన్నగా తల ఊపాడు నిహాని. అతన్ని ఎలా తీసుకొచ్చారో అలాగే తీసుకువెళ్ళి వదలండి. మార్గ మధ్యంలో అతనికి ఎలాంటి ఇబ్బందులు కలిగించొద్దు చెప్పాడు ఆయుబ్ను ఉద్దేశించి. అప్పటికే లేచి నిలబడి సూటు ధరించిన ఆయుబ్ నీరసంగా అన్నాడు, ఎస్ బాస్ అని. వెళ్ళిరా మిస్టర్ విక్రమ్, మనం మళ్ళీ కలుసుకునే శుభతరుణం కోసం వేచి ఉంటాను అన్నాడు నిహాని. మనం మళ్ళీ కలుసుకోవడం అంటూ జరిగితే అది శుభతరుణం అవదు. మన ఇద్దరిలో ఏ ఒక్కరో ఈ భూమి మీద మిగిలే సమయం అవుతుంది అంటూ అతని సమాధానం కోసం ఎదురు చూడకుండా ఆయుబ్ వెంట బయలుదేరాడు విక్రమ్. అతడిని ఆ భవంతిలో నుంచి బయటకు తీసుకువచ్చి మారుతి వ్యాన్ ఎక్కించగానే కళ్లకు గంతలు కట్టాడు ఆయుబ్. రండి నాయక, రావమ్మ నాగి, మీ వెంట ఎవరో కొత్త వాళ్ళు కూడా వచ్చినట్టున్నారే. అడుగుల శబ్దాన్ని బట్టి వారిని పోల్చుకుంటూ ఆహ్వానించాడు పూజారి. మనిషి బక్కపల్చిగా కనిపిస్తున్న అతని కంఠం మాత్రం కంచు మోగుతున్నట్టు మోగుతోంది. పూజారిని సమీపించి కూతురితో పాటు అభివందనం చేసి అతని చేతులు పట్టుకున్నాడు నాయకుడు. అదురుతున్న గుండెలను అదిమి ఉంచుకోవడానికి ప్రయత్నిస్తూ పూజారిని సమీపించి నాయకుడి పక్కన నిలబడ్డాడు భాష, అతని అనుచరులు. నాయక, ఎవరి కొత్త అతిథులు, ఎక్కడి నుంచి వచ్చారు అని ప్రశ్నించాడు పూజారి. తన అనుచరులతో పాటు భాష అక్కడకు ఎలా వచ్చాడో వివరించాడు నాయకుడు. దేశరక్షణకు అంకితమైన ఈ సిపాయిలకు మన గూడెంలో ఆతిథ్యం ఇవ్వడం నా ధర్మంగా భావించాను పూజారి. విశ్వగర దేవత దర్శనం కలగజేయడానికి వెంట తీసుకొచ్చాను అన్నాడు. చిన్నగా తలపంకించాడు పూజారి. భాషా వంక అతని అనుచరుల వంక చూస్తూ పూజారికి పాదాభివందనాలు చేయమనే సైగులు చేశాడు నాయకుడు. మరింత టెన్షన్కి గురయ్యారు ఆ నలుగురు. పూజారికి పాదాభివందనం చేయాలంటే అతనికి మరింత దగ్గరకు వెళ్ళక తప్పదు. అప్పుడు తనకు తెలిసిన అపూర్వ విద్యకు తప్పకుండా పని కల్పిస్తాడా పూజారి. అయినా తప్పదు. చెప్పినట్లు చెయ్యకపోతే నాయకుడికి అనుమానం రావచ్చు. ఇక లాభం లేదనుకుని ఒకరికొకరు కళ్లతో సైగలు చేస్తూ పూజారి ఎదుట నిలబడి పాదాభివందనాలు చేశారు ఆ నలుగురు. వాళ్ళు అనుకున్నట్టే అయింది. పాదాభివందనాలు ముగిసిన మరుక్షణంలోనే ఒక్కొక్కరి పేరు అడిగి తెలుసుకున్నాడు పూజారి. ఆ తరువాత తన ముక్కును ఎగబీలుస్తూ వాసన పసిగట్టే ప్రయత్నం ప్రారంభించాడు. ఆ నలుగురి గుండెలు వేగంగా కొట్టుకోసాగాయి. నుదుటి మీద చెమట బిందువులు ఆవిర్భవిస్తున్నాయి. వాసన పసిగట్టే ప్రక్రియకు పూనుకున్న పూజారి వదనం రంగులు మారడం ప్రారంభించింది. ఉన్నట్టుండి అతని కనుబొమలు విశాలమయ్యాయి. ఆ నలుగురి గుండెలు జల్లుమన్నాయి. దాదాపు తాము దొరికిపోయామో అని భావించారు వాళ్ళు. తప్పనిసరి అనుకుంటే అక్కడికక్కడే ఎదురు తిరిగేందుకు సిద్ధంగా జేబుల్లో పెట్టుకుని వెంట తెచ్చుకున్న 20 రౌండ్స్ రివాల్వర్ మీద చేతులుంచారు. నాయకుడు, అతని కూతురు నాగి పూజారి మోహంలోకి చూస్తూ నిలబడ్డారు. భాష, అతని అనుచరులు బలవంతంగా గుటకలు మింగుతున్నారు. విపరీతమైన టెన్షన్గా ఉంది వారి పరిస్థితి. నిమిషాలు భారంగా దొర్లుతున్నాయి. 1, 2, 3, 4, 5 నిమిషాలు పూర్తిగా గడిచాయి. 6వ నిమిషం జీవం పోసుకుంటూ ఉండగా ఉన్నట్టుండి చిరునవ్వు ప్రత్యక్షమైంది పూజారి పెదవుల మీద. వీరి శరీరాల నుండి వెలువడుతున్న అత్యద్భుతమైన సువాసనలు అనుకున్నది సాధించే పట్టుదల స్వభావం గల వారిగా వీరిని గురించి తెలియచేస్తున్నాయి. ప్రాణాలు తీయడానికి వెనుకాడని కర్కశ లక్షణాలు గోచరిస్తున్నాయి. వీర సైనికులకి ఉండవలసిన లక్షణాలు అవేగా మరి అన్నాడు. ఆ మాటలు వింటూనే తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు ఆ నలుగురు. అంతవరకు మస్తిష్కాలను ఆక్రమించుకుని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న టెన్షన్ ఒక్కసారిగా వదిలిపోయింది. పూజారికి తెలిసిన అపూర్వమైన విద్యకు అందకుండా రకరకాల పూల పరిమళాలను వెదజల్లే అత్యంత ఖరీదైన సెంటును తమ దుస్తులకే కాకుండా శరీరాలకు కూడా పులుముకుని వచ్చారు భాష, అతని అనుచరులు. పూజారిని ఏమార్చేందుకు ఆ పథకం వేసింది భాషయే. తన ప్లాన్ సక్సెస్ కావడంతో గర్వంగా మెరిశాయి అతని కనులు. ఆ వెంటనే అద్భుతం, మహాద్భుతం, కేవలం వాసన పసిగట్టడం ద్వారా మా సహజ స్వభావాలను ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలిగిన మీ అపూర్వ విద్యకు మా జోహార్లు. మీ అంతటి ప్రతిభాశాలిని పూజారిగా పొందగలిగిన సాంగ్రీగూడెం వాసులు ధన్యజీవులు అంటూ పూజారిని పొగడ్తలతో ముంచెత్తాడు భాష.
పూజారి మీద బాగా పనిచేశాయి అతని మాటలు. ఆ పొగడ్తలతో పొంగిపోయాడు ఆ అంధ పూజారి. గుణవంతులైన మీలాంటి యువకులకు ఆతిథ్యం ఇచ్చి చాలా మంచి పని చేశాడు మా నాయకుడు. విశ్వగర దేవత దర్శనంతో పునీతులైన మీరు అర్ధరాత్రి నాగరత్నం వెలువరించి సప్తవర్ణాల వింతను కళ్ళారా చూసి తరించండి అన్నాడు. ధన్యులం స్వామి అన్నాడు భాష. ఆ తరువాత పూజా కార్యక్రమ నిర్వహణలో మునిగిపోయాడు పూజారి. రిస్ట్ వాచ్లో టైం చూసుకుంటూ నాయకుడితో పాటు అక్కడున్న రాతి ఆసనాల మీద కూర్చున్నారు భాష, అతని అనుచరులు. అప్పుడు సమయం రాత్రి 10 గంటలయింది. సమయం రాత్రి 10 గంటల 10 నిమిషాలయింది. మారుతి వ్యానుని సెంట్రల్ స్టేషన్ ముందున్న రోడ్డు మీద ఆపి విక్రమ్ కళ్లకు కట్టిన గంతలను వదిలించాడు ఆయుబ్. కళ్ళు నులుముకుంటూ వ్యాన్లో నుంచి కిందకి దిగాడు విక్రమ్. మారుతి వ్యాన్ కదిలి ముందుకు దూసుకుపోయింది. అక్కడ బస్ ఎక్కి సిటీ శివార్లలో ఉన్న లేబర్ కాలనీగా పిలువబడే పుష్పక కాలనీ పరిసరాలలో విక్రమ్ బస్ దిగేసరికి 11 గంటలైంది టైము. సిగరెట్ వెలిగించుకుని దమ్ములాగుతూ దూరంగా ఉన్న కాలనీ వైపు నడిచాడు. కాలనీలో అడుగు పెడుతూ ఉండగానే విపరీతమైన ఆశ్చర్యం, ఆందోళన ఆక్రమించుకున్నాయి అతని అంతరంగాన్ని. చిన్న చిన్న పెంకుటిళ్లతో, కొబ్బరి ఆకులతో కప్పబడిన ఇళ్లతో కళకళలాడుతూ ఉండాల్సిన కాలనీ మొత్తం శ్మశానంగా మారిపోయింది. ఎటు చూసినా బూడిద కుప్పలు, మొండిగోడలే దర్శనమిస్తున్నాయి. ఆ మొండిగోడల మధ్య పిల్ల పాపలతో బిక్కుబిక్కుమంటూ కూర్చున్న కూలీజనాన్ని చూడగానే ద్రవించుకుపోయింది విక్రమ్ హృదయం. విక్రమ్ని చూడగానే గొల్లుమని విలపిస్తూ పరుగు పరుగున వచ్చి అతన్ని చుట్టుముట్టేశారు అగ్నిబాధితులైన ఆ కాలనీ వాసులు. ఘోరం జరిగిపోయింది విక్కీబాబు, అన్యాయమైపోయాయి మా బ్రతుకులు అంటూ తమ గోడును విన్నవించుకోవడం ప్రారంభించారు. వారిని ఓదార్చేటందుకు మాటలు కరువయ్యాయి అతనికి. అలాగే శోకపరితప్త హృదయుడై కాలి బూడిదైన మొండిగోడలతో మిగిలిన ఓ ఇంటి అరుగు మీద చతికిలబడ్డాడతను. అతని రాకను తెలుసుకుని పరుగు పరుగున అక్కడికి వచ్చాడు సూరిబాబు. ఎప్పుడొచ్చావురా విక్కీ? ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు అని అడిగాడు. ఆ సంగతి అలా ఉంచు సుబ్బు, ఏమిటి ఘోరం? ఇంతకీ ఎలా జరిగింది దారుణం అని అడిగాడు విక్రమ్ గద్గద స్వరంతో. నిన్న అర్ధరాత్రి జరిగింది అగ్ని ప్రమాదం. ఒకేసారి నలువైపుల నుంచి మంటలు చుట్టుముట్టడంతో ఎవ్వరికీ దిక్కుతోచలేదు. నేను ఫైర్ సర్వీస్కి ఫోన్ చేశాను. వాళ్ళు వచ్చేసరికి కాలనీ మొత్తం బూడిద కుప్పగా మారిపోయింది. అగ్ని ప్రమాదానికి కారణం ఏమిటో తెలిసిందా? 4 వైపుల నుండి ఒకేసారి మంటలు పుట్టుకొచ్చాయి కాబట్టి ఇది ప్రమాదవశాత్తు జరిగింది అని అనిపించడం లేదు విక్కీ. ఎవరో కావాలనే చేశారని అనుమానం కలుగుతుంది అన్నాడు సూరిబాబు. కావాలనే చేశారా? ఎందుకు? ఈ పేదవాళ్ల జీవితాలతో ఆటలాడుకోవడం వల్ల ఎవరికి ఏమిటి లాభం? ఆశ్చర్యంగా అన్నాడు విక్రమ్. ఆ విషయం తెలుసుకునేందుకు వెంటనే దర్యాప్తుకి ఆదేశించారు. ఉదయాన్నే ఇక్కడికి వచ్చిన ముఖ్యమంత్రి అగ్ని ప్రమాదానికి గురైన కాలనీవాసులకి ఇక్కడే పక్కా ఇళ్లు కట్టిస్తానని వాగ్దానం చేశారు. ఈరోజు మధ్యాహ్నమే అందరికీ బట్టలు, బియ్యము, వంటపాత్రలు అత్యవసర సహాయంగా సరఫరా చేసి భోజనం పొట్లాలనిచ్చారు. ఈ సాయంత్రం హోమ్ మినిస్టర్ గారు కూడా వచ్చి వెళ్లారు. ఈ విషయమే జైలు దగ్గర నీతో చెప్పబోయాను అన్నాడు సూరిబాబు. పక్కా ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేటంత వరకు వీళ్లంతా ఇలాగే ఎండకు ఎండి వానకి తడుస్తూ ఇక్కడే ఉండాలా? తాత్కాలికపు పునరావాసం గురించి ఏమాత్రం చెప్పలేదా? చెప్పలేదు. ఆ విషయంగా ఈరోజే ముఖ్యమంత్రి గారితో మాట్లాడతానని మన ఏరియా ఎమ్మెల్యే గారు వాగ్దానం చేశారు. ఆయన మాట్లాడడం కాదు, అదేదో వెంటనే మనం తేల్చుకోవాలి. పదండి, అందరం కలిసి ముఖ్యమంత్రి గారి ఇంటికి వెళదాం. ఆయనతో మాట్లాడిన తర్వాత తేలుస్తాను ఈ దారుణానికి కారణం ఎవరన్నది ఆవేశంగా అంటూ లేచి నిల్చున్నాడు విక్రమ్. అవును, అలాగే చేయాలి. విక్కీ చెప్పిందే సరైన ఆలోచన. పునరావాసం సంగతి వెంటనే తేల్చుకోవాలి. ఆవేశం నిండిన కంఠాలతో బిగ్గరగా అరుస్తూ విక్రమ్ వెంట బయలుదేరడానికి సిద్ధపడ్డారందరూ. అంతలో కాలిపోయిన ఆ ఇళ్ల మధ్యగా మెల్లగా పరుగులు తీస్తూ అక్కడొచ్చి ఆగింది ఒక కాంటెస్సా కారు. తెల్లటి దుస్తులు ధరించిన ఒక వ్యక్తి కారులో నుంచి దిగి వారి దగ్గరకొచ్చాడు. విక్రమ్తో పాటు అందరూ అతని వంక చూశారు వింతగా. మీలో విక్రమ్ అంటే ఎవరు అని అడిగాడు కారులో వచ్చిన తెల్లదుస్తుల వ్యక్తి. అందరూ విక్రమ్ వైపు చూశారు. నేనే విక్రమ్ని. జనాన్ని తప్పించుకుంటూ సూరిబాబుతో పాటు అతని ముందుకొచ్చాడు విక్రమ్. నమస్కారం. చేతులు జోడించి నమస్కరించాడా వ్యక్తి. ప్రతి నమస్కారం చేసి అడిగాడు విక్రమ్, ఇంతకీ మీరెవరు? నా పేరు శేఖర్, హోమ్ మినిస్టర్ గారి మనిషిని అన్నాడతను. ఎందుకొచ్చారు?
మీతో కొంచెం మాట్లాడాలి, అలా పక్కకొస్తారా? తల అడ్డంగా తిప్పాడు విక్రమ్. సారీ, మాలో మాకు రహస్యాలంటూ ఏమీ ఉండవు. మీరు మాట్లాడదలుచుకున్నదేదో ఇక్కడే మాట్లాడొచ్చు అన్నాడు. అలాగే, హోమ్ మినిస్టర్ గారు అర్జెంటుగా మిమ్మల్ని వెంట పెట్టుకుని రమ్మన్నారు. దేనికి? ఇక్కడ జరిగిన దారుణానికి ఆయన చాలా బాధపడుతున్నారు. ఆయన ఎయిర్ కండిషన్ రూమ్లో కూర్చుని బాధపడడం వల్ల ఇక్కడ మా కొరిగేదేమీ లేదు. అలా పరుషంగా మాట్లాడకండి. ఆయన అందరిలాంటి వారు కాదు. అగ్ని బాధితులకు తక్షణం పునరావాసం కల్పించే విషయంలో మీతో మాట్లాడడానికే మిమ్మల్ని వెంట పెట్టుకుని రమ్మన్నారు. వింటూనే ఆశ్చర్యంగా ముడిపడ్డాయి విక్రమ్ కనుబొమలు. నిజంగా? అన్నాడు నమ్మలేనట్లు. వస్తే మీకే తెలుస్తుంది కదా. చిన్నగా తలపంకించి ఆలోచించబోయాడు విక్రమ్. అతని ఆలోచనలకు వెంటనే అడ్డుపడ్డాడు సూరిబాబు. ఇందులో ఆలోచించడానికి ఏముందిరా విక్కీ? మన మంత్రి గారికి హఠాత్తుగా ఇంత మంచి బుద్ధి పుట్టినందుకు సంతోషించాలి గాని ఒకసారి వెళ్ళి కలిసి మాట్లాడి రావడం వల్ల నష్టం ఏమీ లేదు. ఎలాగో ఆయన హోమ్ మినిస్టర్ కాబట్టి గట్టిగా దర్యాప్తు జరిపించమని పట్టుబడితే సరిపోతుంది అన్నాడు. అవును విక్రమ్ బాబు, వెళ్ళి మాట్లాడిరా అన్నాడు జనంలో ఉన్న ఓ పెద్ద ఆయన. అలాగే, మీ ఇష్ట ప్రకారమే వెళ్ళి మాట్లాడొస్తాను, మీరు నిద్రపోండి అన్నాడు విక్రమ్. ఆ తర్వాత శేఖర్ వెంట సూరిబాబుతో బయలుదేరబోయాడు. సారీ మిస్టర్ విక్రమ్, హోమ్ మినిస్టర్ గారు మీ ఒక్కరిని మాత్రమే తీసుకురమ్మన్నారు అన్నాడు శేఖర్. ఓకే విక్కీ, నేను ఆగిపోతాను, నువ్వు వెళ్ళిరా. నువ్వు వచ్చేదాకా పక్క వీధిలోని హిస్టరీ లెక్చరర్ గారి ఇంట్లో ఉంటానులే అన్నాడు సూరిబాబు సిగరెట్ ప్యాకెట్తో పాటు సిజర్ లైటర్ అతని జేబులో ఉంచుతూ. తల ఊపి శేఖర్ వెంట బయలుదేరాడు విక్రమ్. సమయం రాత్రి 11:20 మింట్ ఏరియాను ఆనుకుని ఉన్న ఒక సెంటర్లో ఆటో దిగాడు స్పెషల్ ఆఫీసర్ ప్రకాష్. మీటర్ చూసి ఆటో ఛార్జీకి అదనంగా ఒక ₹5 చెల్లించాడు. ఆటో వెళ్ళిపోయింది. సిగరెట్ వెలిగించుకుని దమ్ములాగుతూ 2 నిమిషాల పాటు అక్కడే నిలబడ్డాడు ప్రకాష్. ఆ తరువాత అటూ ఇటూ చూసి అక్కడికి కొంచెం దూరంలో ఉన్న పబ్లిక్ టెలిఫోన్ బూత్లోకి వెళ్ళి ఒక నెంబర్ డయల్ చేశాడు. అవతల నుండి వినిపించసాగింది ఫోన్ రింగ్ అవుతున్న శబ్దం. రూపాయి కాయిన్ చేత్తో పుచ్చుకుని వెయిట్ చేయసాగాడు ప్రకాష్. అవతల ఎవరో ఫోన్ ఎత్తిన శబ్దం వినిపించింది. వెంటనే రూపాయి కాయిన్ క్రెడిల్ బాక్స్లో వేశాడు. హలో, దిస్ ఈజ్ అంటూ ఫోన్ నెంబర్ చెప్పాడు అవతల వ్యక్తి. ప్రకాష్కి కావాల్సిన నెంబర్ అదే. వెంటనే కోడ్ వర్డ్ చెప్పాడు అతను. వెయిట్ ఏ మినిట్ ప్లీజ్ అన్నాడు అవతల వ్యక్తి. ప్రకాష్ వెయిట్ చేయడం ప్రారంభించాడు. 1/2 నిమిషం తర్వాత లైన్లోకి వచ్చాడు అతనికి కావలసిన వ్యక్తి, ముఖ్యమంత్రి దయానిధి. గుడ్ ఈవినింగ్ సార్ అన్నాడు ప్రకాష్. గుడ్ ఈవినింగ్, వాట్ ఇస్ ద మ్యాటర్ అని అడిగాడు ముఖ్యమంత్రి. సార్, నా అనుమానం కరెక్ట్ అయింది. శిక్షాకాలం పూర్తి కాకముందే విక్రమ్ అనబడే పుష్పక కాలనీకి చెందిన యువకుణ్ణి జైలు నుంచి విడుదల చేయించారు హోమ్ మినిస్టర్ గారు. ఎస్, యు ఆర్ కరెక్ట్. ఆ విషయం ఈరోజు సాయంత్రమే కన్ఫర్మ్ అయ్యింది. ఈ విషయంలో చాలా సీక్రెట్గా ఒక సెంట్రల్ మినిస్టర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినట్లు తెలిసింది అన్నారు సీఎం. అంతేకాదు సార్, విక్రమ్ కదలికల్ని పసిగట్టే ఉద్దేశంతో నేను పుష్పక కాలనీ పరిసరాల్లోనే తిరుగుతున్నాను. సరిగ్గా 20 నిమిషాల క్రితం హోమ్ మినిస్టర్ గారి మనిషినంటూ వచ్చిన ఒక వ్యక్తి విక్రమ్ని కారులో ఎక్కించుకుని హోమ్ మినిస్టర్ గారి ఇంటికి తీసుకువెళ్ళాడు. ఈజ్ ఇట్? ఎస్ సార్. ఒక సామాన్యమైన పౌరుడైన ఆ విక్రమ్తో హోమ్ మినిస్టర్కి అంత అవసరం ఏమిటి? అతని విషయంలో ఎందుకంత శ్రద్ధ చూపిస్తున్నాడాయన? ఆ వివరాలు తెలుసుకోవడానికే ప్రయత్నిస్తున్నాను సార్. తెలియగానే మీకు మళ్ళీ రేపు ఫోన్ చేస్తాను. అలాగే సార్. మరో విషయం. ఏమిటి? పుష్పక కాలనీలో సంభవించిన అగ్ని ప్రమాదానికి మూల కారణం కూడా సదాశివన్ గారే. వాట్? సీఎం గొంతులో ఆశ్చర్యం ధ్వనించింది. అవును, అందుకు సంబంధించి నా దగ్గర ఖచ్చితమైన ఆధారాలున్నాయి. రేపు సాయంత్రానికల్లా వాటిని ఎలాగోలా మీకు అందజేస్తాను. ఓకే. ఇంతకీ ఆ పేదవాళ్ళు ఉసిరి పోసుకోవాల్సిన అవసరం అతనికి ఏమొచ్చింది? నమ్మకమైన ఆఫీసర్స్ చేత దర్యాప్తు జరిపిస్తే ఆ విషయం బయటపడడానికి ఎంతో కాలం పట్టదు సార్. అలాగే, తప్పకుండా జరిపిస్తాను. ఉంటాను సార్. గుడ్ నైట్. గుడ్ నైట్. రిసీవర్ క్రెడిల్ చేసి బూత్లో నుంచి బయటకు వచ్చేశాడు స్పెషల్ ఆఫీసర్ ప్రకాష్. అది సదాశివన్ అధికారిక నివాసం కాదు. సిటీలో సముద్ర తీరాన్ని ఆనుకుని ఉన్న ఒక భవంతి. ఆ భవంతి ముందు కారు దిగి శేఖర్తో పాటు లోపలికి నడిచాడు విక్రమ్.
ఒక ఎయిర్ కండిషన్డ్ గదిలో కూర్చుని ఉన్నాడు హోమ్ మినిస్టర్ సదాశివన్. శేఖర్ అనబడే తన మనిషితో పాటు లోపలికి వచ్చిన విక్రమ్ని చూసి అంతకు ముందే పరిచయం ఉన్నవాడిలా చిరునవ్వు నవ్వాడు. ఆ గదిలో అడుగు పెడుతూనే ఫార్మాలిటీగా చేతులు జోడించి నమస్కరించాడు విక్రమ్. కమాన్ మిస్టర్ విక్రమ్, నీకోసమే ఎదురు చూస్తున్నాను. ప్లీజ్ టేక్ యువర్ సీట్. పరిచయం ఉన్నవాడిలా ఆయన తనను పేరు పెట్టి పిలుస్తూ ఆహ్వానించడం విపరీతమైన ఆశ్చర్యాన్ని కలగజేసింది విక్రమ్కి. తన ఆశ్చర్యాన్ని తనలో తానే దాచుకుంటూ ఆయన ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుని థ్యాంక్ యూ సార్ అన్నట్టు, నేను ఎవరినో మీకు ఇంతకు ముందే తెలుసా అని అడిగాడు. తెలుసు. నిన్ను గురించి, నీ యాక్టివిటీస్ గురించి నాకు చాలా విషయాలు తెలుసు. నీ వల్ల ప్రజలకి, ముఖ్యంగా ఆ లేబర్ కాలనీ వాసులకి జరుగుతున్న మేలును గురించి కూడా నాకు తెలుసు. అందుకే నా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి శిక్షాకాలానికి ముందే నువ్వు జైల్లోంచి విడుదలయ్యేటట్టు చేశాను అన్నాడు సదాశివన్. ఆ మాటలకు మరో మెట్టు పైకి పోతున్న ఆశ్చర్యాన్ని అదుపులో ఉంచుకుంటూ అడిగాడు విక్రమ్. ఇక అసలు విషయానికి వస్తే బాగుంటుందనుకుంటాను సార్ అని. ఎస్, ఆ విషయానికే రాబోతున్నాను. మీ కాలనీలో జరిగిన అగ్ని ప్రమాదానికి నేను చాలా విచారిస్తున్నాను మిస్టర్ విక్రమ్. మీకు నా సానుభూతిని తెలియచేసుకుంటున్నాను. క్షమించాలి. మీ సానుభూతికి అగ్నిబాధితుల గుండె మంటలు చల్లారవు. నాకు తెలుసు. అందుకే వాళ్ళకు వెంటనే పునరావాసం ఏర్పాటు చేయాలి అని నిశ్చయించుకున్నాను. అంతేకాదు, గవర్నమెంట్కు సంబంధించిన ఫార్మాలిటీసు, సర్వేలు, సంబంధిత అధికారుల సంతకాలు మొదలైన వాటితో సంబంధం లేకుండా నెల రోజులలోగా మీ కాలనీలో పక్కా ఇళ్ల నిర్మాణం పూర్తి చేయించాలి అనుకుంటున్నాను. అందుకయ్యే ఖర్చు మొత్తం నేనే భరిస్తాను. నిర్మాణ పర్యవేక్షణకు నీకు నమ్మకమైన వాళ్ళను నియమించుకోవచ్చు. నమ్మలేనట్లు చూశాడు. నువ్వు నమ్మలేకపోతున్నావు కదూ? నాకు తెలుసు. రాజకీయ నాయకులు చెప్పే అబద్ధాలను తప్ప అచ్చమైన నిజాలను ఎవ్వరూ నమ్మలేరు అంటూ శేఖర్ వైపు చూశాడు సదాశివన్. శేఖర్ ఆయన చూపుల్ని అర్థం చేసుకున్నట్లు వెంటనే లేచి ఆ గదిలో ఉన్న స్టీలు బీరువాలోంచి పెద్ద సైజు సూట్ కేసును ఒకదాన్ని తెరిచి టేబుల్ మీద విక్రమ్ ముందు ఉంచాడు. సదాశివన్ ఆ సూట్ కేసు ఓపెన్ చేశాడు. వింతగా మెరిశాయి విక్రమ్ కనులు. 500 రూపాయల నోట్ల కట్టలు నీటుగా నిండుగా పేర్చబడి ఉన్నాయి ఆ సూట్ కేసులో. ఏమిటిది అడిగాడు విక్రమ్. డబ్బు. పక్కా ఇళ్ల నిర్మాణానికి కావలసిన డబ్బు. మొత్తం 5 కోట్లు. తెల్లవారగానే నిర్మాణం ప్రారంభించొచ్చు. అంతవరకు మీ కాలనీవాసులు అందరూ అడియార్లో నా బావమరిది పేరిట ఉన్న భవంతిలో ఉండొచ్చు. నిర్మాణం పనులు పూర్తయ్యేటంత వరకు వారికి భోజన సదుపాయాలన్నీ నా మనుషులు ఏర్పాటు చేస్తారు. అందుకయ్యే మొత్తం ఖర్చు మా పార్టీ భరించేలా నేను చూసుకుంటాను అన్నాడు సదాశివన్. అతని మాటలు చెప్పలేనంత ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి విక్రమ్కి. అధికారం కోసం కొత్తగా ఎన్నికల్లో పోటీ చేసే ధనవంతులు చేతి చమురుతో ఇలాంటి పనులు చేస్తారంటే నమ్మొచ్చు. కానీ అధికారంలో ఉన్న హోమ్ మినిస్టర్ సదాశివన్ ప్రజా సంక్షేమానికి సొంత సొమ్ము ఖర్చు పెట్టడంలోని ఆంతర్యం ఏమిటో అతనికి అర్థం కాలేదు. ఏమిటి ఆలోచిస్తున్నావు? అతని ఆలోచనలకు భంగం కలిగిస్తూ అడిగాడు సదాశివన్. ఏమీ లేదు సార్. మీకు ఎలా కృతజ్ఞతలు తెలియచేయాలో నాకు అర్థం కావడం లేదు. ఇట్స్ ఆల్ రైట్. కృతజ్ఞతలు తెలియచేయవలసిన అవసరం లేదు. నా మంచితనాన్ని నువ్వు పూర్తిగా అర్థం చేసుకుంటే చాలు. అర్థం చేసుకున్నాను సార్. మీ మంచితనాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నాను. థ్యాంక్స్. నువ్వు ఇప్పుడు ఈ డబ్బు తీసుకువెళ్ళొచ్చు. రేపటి నుంచే నిర్మాణపు పనులు ప్రారంభించొచ్చు. కానీ చెప్పడానికి సంశయిస్తున్నట్లు మధ్యలోనే ఆగిపోయాడు సదాశివన్. చెప్పండి సార్, ఎందుకు సంశయం? మీకు ఇంత మేలు చేస్తున్నందుకు బదులుగా నువ్వు నాకు చిన్న సహాయాన్ని చేస్తానని మాటివ్వాలి. ఏమిటా సహాయం? ముందు మాటివ్వు, చెబుతాను. అది నేను చేయలేని సహాయం అయితే మాటిచ్చి ప్రయోజనం ఏమిటి? నాకు తెలుసు. ఖచ్చితంగా ఆ సహాయం చేయగలవాడివి నువ్వే. నువ్వొక్కడివే. నేను ఇచ్చిన మాట తప్పను అన్న గ్యారంటీ ఏమిటి? చిన్నగా నవ్వాడు సదాశివన్. మాట తప్పడానికి నువ్వు రాజకీయ నాయకుడివి కాదు. విక్రమ్ ఆలోచనలో పడ్డాడు. అంతా మంచి చేయడానికే నిశ్చయించుకున్న చివరిలో చిన్న ఫిట్టింగ్ పెట్టడం ద్వారా రాజకీయ నాయకుడు అనిపించుకున్నాడు సదాశివన్. పక్కా ఇళ్ల నిర్మాణానికి 5 కోట్ల రూపాయలను, ఆ అగ్నిబాధితుల పునరావాసానికి తన సొంత భవంతిని త్యాగం చేయడానికి వెనకాడని సదాశివన్ తనను ఎలాంటి సహాయం కోరబోతున్నాడు? తన ద్వారా ఎవరైనా రాజకీయ ప్రత్యర్థిని హత్య చేయించాలనుకోవడం లేదు కదా? ఒక చిన్న సహాయం కోసం నువ్వు ఇంతగా ఆలోచించవలసిన అవసరం లేదు మిస్టర్ విక్రమ్.
అగ్ని బాధితుల విషయంలో ప్రభుత్వం ఎన్ని వాగ్దానాలు చేసినా అవి అమలు జరగడానికి ఎంతకాలం పడుతుందో నీకు బాగా తెలుసు. ఈలోగా ఆ పేద ప్రజలు ఎన్ని ఇక్కట్ల పాలవుతారో కూడా నీకు బాగా తెలుసు. నిజంగా నువ్వు ఆ కాలనివాసుల మేలు కోరేవాడివైతే నాకు సహాయం చేస్తానని మాటివ్వు. నేను ఈ డబ్బు ఇవ్వడమే కాదు, అగ్ని ప్రమాదానికి కారకులైన వాళ్ళు ఎవరో తెలుసుకుని కఠినంగా శిక్షించే ఏర్పాట్లు చేస్తాను. అతని ఆలోచనలకు భంగం కలిగిస్తూ అన్నాడు సదాశివన్. ఆ తరువాత ఇంకేమీ ఆలోచించలేదు విక్రమ్. ఓకే సార్, మీ ఇష్ట ప్రకారమే మీరు కోరిన సహాయం చేస్తాను. అయితే అది దేశద్రోహానికి సంబంధించింది కానీ ప్రజల శాంతికి భంగం కలిగించేది కానీ అయి ఉండకూడదు అన్నాడు. నేను ప్రజానాయకుణ్ణి, అటువంటి పనులు చేయమని నేనెందుకు కోరతాను అన్నాడు సదాశివన్. అయితే మీకు మాటిస్తున్నాను. సదాశివన్ చేతిలో చెయ్యి వేశాడు విక్రమ్. ఆ మరుక్షణంలోనే కాంతివంతమైంది సదాశివన్ వదనం. థ్యాంక్ యూ మిస్టర్ విక్రమ్, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఏమిటి మీకు నేను చేయవలసిన సహాయం? చెబుతాను విను అంటూ గొంతు సవరించుకున్నాడు సదాశివన్. చిన్నగా తల ఊపి షర్టు జేబులో నుంచి సూరిబాబు ఇచ్చిన సిగరెట్ ప్యాకెట్ని, సిజర్ లైటర్ని బయటకు తీసి ఆయన మొహంలోకి చూశాడు విక్రమ్. అభ్యంతరం ఏమీ లేదు, కాల్చుకో అన్నాడు సదాశివన్. వెంటనే సిగరెట్ వెలిగించి దమ్ములాగుతూ ఆయన చెప్పబోయే విషయాన్ని వినడానికి సిద్ధంగా కూర్చున్నాడు విక్రమ్. మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.